ఈ 4వ దశ పోలింగ్ లో తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా తెలంగాణలో మేము సీట్లు పెంచుకోబోతున్నాం అంటున్నారు బీజేపీ. ఏంది పరిస్థితి తెలంగాణకి సంబంధించి ఏంటంటే పోయినసారి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు వాళ్ళు ఉన్నాయి కోల్పోయారు. ఒక్క సీటే వాళ్ళకి వచ్చింది. గతంలో వాళ్ళు ఉప ఎన్నికల్లో గెలిచిన సీట్లు కూడా పోయినాయి. తర్వాత పార్లమెంట్ కి వస్తే అలాక వాళ్ళకి 20% ఓటింగ్ వచ్చింది. సో పార్లమెంట్ లో 2019లో 4 పార్లమెంట్ స్థానాలు గెలిచారు. ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే ప్రధానంగా ఈ తెలంగాణకి సంబంధించిన ఒక ప్రత్యేకమైన పరిస్థితి రీత్యా ఎన్నికల్లో జరిగినాయి. వాస్తవంగా అసెంబ్లీ వేరు జరిగింది, ఇప్పుడు పార్లమెంట్ వేరే జరుగుతుంది. అసెంబ్లీ ఎలక్షన్స్ లో టిఆర్ఎస్ మీద ఉన్న ఒక తీవ్రమైన వ్యతిరేకత, దాని పరిపాలన 10 సంవత్సరాల పరిపాలన ఏతుందో ఆ వ్యతిరేకత అంతా కాంగ్రెస్ కు ఓటింగ్ వెళ్ళిపోయింది. సో కాంగ్రెస్ అందుకే గెలవగలిగింది తెలంగాణలో అసెంబ్లీలో. కానీ ఇప్పుడు జరిగే ఎలక్షన్స్ లో ఇప్పుడు టిఆర్ఎస్ గా మారిన తర్వాత అసలు ఎజెండా లేదు బీఆర్ఎస్ కి. ఒక పార్లమెంట్ సీట్లు ఇస్తే మేము గెలిపిస్తే ఏం చేస్తామని చెప్పడానికి కూడా ఒక వాయిస్ లేని పరిస్థితుల్లోకి బీఆర్ఎస్ నెట్టివేయబడ్డది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో క్యాడర్ అటు కాంగ్రెస్ లోకి చాలా మంది వెళ్ళిపోయారు, ఇటు బీజేపీలోకి చాలా మంది వెళ్ళిపోయారు. దీని ద్వారా బీజేపీ గత ఎలక్షన్స్ లో 4 సీట్లు గెలిస్తే టిఆర్ఎస్ 9 పార్లమెంట్ సీట్లు గెలిచింది. ఆ 9 పార్లమెంట్ సిట్టింగ్ వాళ్ళు కూడా చాలా మంది అటు కాంగ్రెస్ లోకి వెళ్ళిపోయారు, తర్వాత బీజేపీలోకి సిట్టింగ్ ఎంపీలో వెళ్ళిపోయిన దుస్థితి ఇవాళ టిఆర్ఎస్ కు ఉంది. సో ఈ టిఆర్ఎస్ సంబంధించిన ఓట్ పర్సెంట్ ఏదైతే ఉందో ఈ ఎలక్షన్స్ లో ఈ ఓటింగ్ అనేది ఎక్కువ శాతం దక్షిణ తెలంగాణలో ఆదిలాబాద్ కానీ, ఇటు కరీంనగర్, నిజామాబాద్, ఇటు ఏదైతే హైదరాబాద్, సికింద్రాబాద్ ఈ ప్రాంతాల్లో ఇటు ఉన్న ప్రాంతాల్లో మెజారిటీగా బీజేపీ ఏదైతే ప్రాబల్యం ఉన్న ప్రాంతాలు ఏతున్నాయో గతంలో సిట్టింగ్లు గెలిచిన ఆ ప్రాంతాలు ఉన్నాయో వాటిల్లో డైరెక్ట్ గా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీకి ఎలక్షన్ నడిచింది. సో అక్కడ టిఆర్ఎస్ పెద్ద ప్రభావం చూపిన పరిస్థితుల్లో లేదు. అసలు టిఆర్ఎస్ కి ఎందుకు ఓటేయాలి అనే ప్రశ్న ఓటర్లలోకి వచ్చింది. ఏం చేస్తుంది టిఆర్ఎస్ కు ఓటేసి గెలిపిస్తే? అసెంబ్లీలో అధికారంలో లేదు, నిజంగానే గెలిపిస్తే అది బీఆర్ఎస్ కి వ్యతిరేకమా బీజేపీకి వ్యతిరేక ఓటు టిఆర్ఎస్ కి ఇస్తే బీజేపీ వ్యతిరేకంగా టిఆర్ఎస్ ఉంటుందనే గ్యారంటీ కూడా లేదు. కాబట్టి నిజంగా బీజేపీని వ్యతిరేకించాలనుకునేటోడు బీఆర్ఎస్ కి వేయకుండా కాంగ్రెస్ కే ఓటేయాల్సిన పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు కొంత ఆశ ఉన్నది. ఏంటంటే ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు మేము 12 సీట్లు వస్తాయని చెప్తున్నారు కొంతమంది, ఈటల రాజేంద్ర లాంటి వాళ్ళు, లేదా 9 సీట్లు వస్తాయని చెప్తున్నారు. చాలా ఫైట్ ఉంటుందని వాస్తవం ఇది. ఎందుకంటే ఎన్నికలకు సంబంధించిన దాంట్లో టిఆర్ఎస్ వీక్ కావటం వల్ల చాలా ప్రాంతాల్లో బలమైన క్యాండిడేట్లను పెట్టింది బీజేపీ. ఆ బలమైన క్యాండిడేట్లు పెట్టడం వల్ల అక్కడ పోటీ ఇచ్చారన్నమాట వాస్తవం. ఆ పోటీ ఇచ్చిన దాంట్లో చాలా ఉన్నాయి. ఉదాహరణ మల్కాజ్గిరి, తర్వాత మహబూబ్ నగర్, తర్వాత చేవెళ్ళ, తర్వాత జహీరాబాద్, ఇట్లా తర్వాత ఇవి కాకుండా వాళ్ళ సిట్టింగ్ సీట్లకు సంబంధించి ఉన్నాయి. సికింద్రాబాద్ ఉంది, వాళ్ళకి కరీంనగర్ ఉంది, నిజామాబాద్ ఉంది, ఆదిలాబాద్ ఉంది. ఈ 4 సీట్లు ప్లస్ ఇవి 4. తర్వాత భువనగిరికి సంబంధించి కూడా కొంత ఫస్ట్ లో పెద్ద ఎత్తున కొంత బూర నరసయ్య గౌడ్ ప్రభావం చూపినట్టు అనిపించింది, కానీ తర్వాత అది తగ్గిపోయిన పరిస్థితి కూడా ఉంది. ఓవరాల్ గా ఒక 7-8 సీట్లలో వాళ్ళు తీవ్రంగా పోటీ ఇచ్చిన మాట వాస్తవం. అది ఎందుకు జరిగింది అంటే అది బీజేపీ ఈ రకమైన పోటీలోకి రావడానికి ప్రధాన కారణం అది టిఆర్ఎస్ యొక్క వైఫల్యం. టిఆర్ఎస్ ఓటు బ్యాంకు, టిఆర్ఎస్ పార్టీని నిలబెట్టుకోకపోవడం, కేసీఆర్ బీజేపీతో అంటగాగడం, బీజేపీ వ్యతిరేకంగా నికరంగా నిలబడకపోవటం వల్ల ఆ ఓటు మొత్తం బీజేపీకి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉండి బీజేపీని ఇవాళ నిలబెట్టింది ఈ రకంగా పోటీలు అనేది వాస్తవం. కాబట్టి వాళ్ళు చెప్తున్న సీట్లు రావు. ఇప్పుడు తెలంగాణలో ఏంటంటే ఆ 4 సీట్లు నిలబెట్టుకోవటమే గగనం అయిపోద్ది బీజేపీకి. వాస్తవంగా వాళ్ళు 7-8 సీట్లు అని చెప్తున్నారు కానీ ఆ 4 సిట్టింగ్ సీట్లు నిలబెట్టుకోవడం కాదు. ఇప్పుడు ఉదాహరణకి సికింద్రాబాద్ ఓడిపోద్దనే పెద్ద ఎత్తున ప్రచారం వస్తుంది మీడియాలో, తర్వాత ఆదిలాబాద్ ఓడిపోద్దనే సిట్టింగ్ సీట్ ఓడిపోద్దనే ప్రచారం వస్తుంది మీడియాలో కానీ కాంగ్రెస్ ప్రకటించిన దాని ప్రకారం కాంగ్రెస్ కూడా స్పష్టంగా 13 సీట్లు గెలుస్తామని ముఖ్యమంత్రి మీడియాకి లీక్ ఇచ్చిండు. ఆయన ఇచ్చిన దాంట్లో ఆయన వదిలేసిన సీట్లు ఏంటి అని చూసినప్పుడు ఒక 4 సీట్లు మాత్రమే ఆయన వదిలేసిండు. ఆ 4 సీట్లో ఎంఐఎం ఒకటి తీసేస్తే 3 సీట్లే ఉన్నాయి. ఆ వదిలేసిన 3 సీట్లు ఏంటి? 1 మల్కాజ్గిరి, 2 కరీంనగర్, 3 ఆదిలాబాద్. సో ఈ 3 సీట్లనే కాంగ్రెస్ గెలవదు అన్నాడు. కానీ ఈ 3 సీట్లనే బీజేపీ ప్రభావితం చేస్తానేది వాస్తవం. మల్కాజ్గిరిలో ఈటల రాజేందర్ పెద్ద ఎత్తున ముందుండడం అనేది మీడియాలో వస్తుంది. తర్వాత కరీంనగర్ లో బండి సంజయ్ డైరెక్ట్ అన్నాడు హిందువులంతా నాకు ఓటేశారు, మత పోలరైజేషన్ జరిగింది అనేది వచ్చింది. అక్కడ పోయి కేసీఆర్ కూడా డైరెక్ట్ గా ముస్లిం సంబంధించిన ఓటర్లకు అప్పీల్ చేయడం వల్ల కూడా అక్కడ బీజేపీకి
లాభం జరిగింది. మత విభజన తీసుకురావడం వల్ల బీజేపీ ఇంకా అడ్వాంటేజ్ అయిన పరిస్థితి ఉంది. తర్వాత ఆదివాసీ ప్రాంతాల్లో గతంలో వివాదాలు ఏదైతే తీసుకొచ్చారో అక్కడ ఆదిలాబాద్, అక్కడ కూడా కొంత బీజేపీ ఇంత ముందు గెలిచిన పరిస్థితి. మన ఎమ్మెల్యేలు గెలిచింది కూడా ఆ ఏరియా ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యే సీట్లే గెలిచింది. కాబట్టి బీజేపీకి ఉన్న 4 సీట్లు నిలబెట్టుకుంటే నిలబెట్టుకునే అవకాశం ఉంది. కానీ బీజేపీ ఆశించిన సీట్లు మాత్రం తెలంగాణలో రావు. అంటే 17లో ఉన్న సిట్టింగ్ కోల్పోవచ్చు. నేను అనుకుంటున్నా ఒక 3 సీట్లు ఈజీగా గెలిచి ఒక సీట్ కోల్పోయే అవకాశం ఉందనేది ప్రస్తుతం ఉన్న దశ ట్రెండ్ ని బట్టి అర్థమవుతుంది. కాబట్టి బీజేపీ ఏదో తెలంగాణలో బాగా వస్తుంది, మాకు మేము మొత్తం సీట్లు గెలుస్తామనే ప్రచారం అదైతే సరైంది కాదు. ఒకటి టీఆర్ఎస్ వైఫల్యం వల్ల, ఓటు బ్యాంక్ వల్ల కొంత బీజేపీకి అది షిఫ్ట్ అయిన మాట వాస్తవం. దాని వరకే చూడాలి తప్ప ఇది మోడీ ఇమేజ్, మోడీ పెద్ద ఎత్తున ఏదో తెలంగాణ ఏం చేశాడు, తెలంగాణకు మోడీ ఏమిచ్చాడు, ఏ అభివృద్ధి చేసిందని ఓట్లు వేయాలి జనం. ఇప్పుడు ఏ ప్రాజెక్టు కట్టిండు, బయ్యారానికి ఏమి ఇవ్వలేదు, జాతీయ హోదా ప్రాజెక్టులకు ఏమీ లేదు, తర్వాత ఏదైతే ఎంప్లాయీ సంబంధించిన దాంట్లో ఇక్కడ ఏం తీసుకురాలేదు, వైద్యానికి సంబంధించిన హామీలు నెరవేర్చలేదు. నరేంద్ర మోడీ తెలంగాణకి ఏం చేయలేదు, విభజన చట్టంలో ఉన్న ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. పసుపు బోర్డుకి సంబంధించి కూడా ఇష్యూ ఏదో మాము తాత్కాలికంగా ఇచ్చిండు తప్ప నిజామాబాద్ ఇష్యూ ఉంది, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కాజీపేట ఇష్యూ అట్లే ఉంది. కాబట్టి నరేంద్ర మోడీని చూసి ఓట్లు తెలంగాణలో వేస్తారనేది కాదు. బీజేపీకి ఇక్కడ కలిసి వచ్చే అంశం ఏంటంటే అక్కడ టిఆర్ఎస్ యొక్క వైఫల్యం, టిఆర్ఎస్ ఓటమి, టిఆర్ఎస్ అక్కడ క్యాడర్ నిలబెట్టుకోకపోవటం వల్ల ఆ ఓటర్లు బీజేపీకి ట్రాన్స్ఫర్ అవుతున్న ఒక ఆశ ఉంది. కాబట్టి వాళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు తప్ప తెలంగాణ రాజకీయాల్లో వాళ్ళకు బలమైన శక్తిగా రావడానికి ఒక తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు. దానికి ఒక స్పేస్ అనేది ఉందనే మాట వాస్తవం. ఏపీ పరిస్థితి, ఏపీది ఒక విచిత్రమైన పరిస్థితి. వాస్తవంగా రిమోట్ కంట్రోల్ గురించి మాట్లాడుకోవాలి మనం. ఏపీ గురించి అసలు ఏపీలో ఎవరు అధికారంలో ఉన్నారు, నరేంద్ర మోడీకే సలాం కొట్టే పరిస్థితిలో ఉన్నారు ఏపీలో. అప్పుడు వైసీపీ అధికారంలో ఉంది. వైసీపీ 22 పార్లమెంట్ సీట్లు గెలిచింది లాస్ట్ టైం. మొత్తం 4th ఫేజ్ లో బీజేపీ 42 పార్లమెంట్ సీట్లు గెలిస్తే దాని తర్వాత అతిపెద్దగా గెలిచింది ఎవరనంటే వైసీపీనే. 22 పార్లమెంట్ సీట్లు ఉన్నాయి. 22 పార్లమెంట్ సీట్లు గెలిచిన వైఎస్ఆర్సీపీ కూడా ఏ రోజైనా నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా పోరాటం చేయలే. ప్రత్యేక హోదా నినాదంతో గెలిచింది. అక్కడ ప్రత్యేక హోదా తీసుకురావడానికి ఏం చేయలేదు. విశాఖ ఉక్కును అమ్మేస్తుంటే కూడా ఏమీ మాట్లాడలేని పరిస్థితి ఉంది. రాజధానుల విషయంలో కూడా, అమరావతి రాజధాని విషయంలో కూడా 3 రాజధానులు తీసుకొచ్చి వైసీపీ అక్కడ వైఫల్యం చెందిన పరిస్థితి ఉంది. కాబట్టి ఏపీ రాజకీయాల్లో చూసినప్పుడు అక్కడ ఎన్నికల్లో తాత్కాలికంగా కూటమిలు ఉండొచ్చు. అక్కడ ఇప్పుడు స్పష్టంగా 3 కూటములు ఉన్నాయి. ఒకటి మన తెలుగుదేశం, తర్వాత జనసేన, బీజేపీ కలిసి ఒక కూటమిగా పోటీ చేసినాయి. తర్వాత వైఎస్ఆర్సీపీ ఒకవైపు ఉంది. తర్వాత కాంగ్రెస్, లెఫ్ట్ కలిసి ఒక కూటమిగా అక్కడ పోటీ చేసినాయి. కానీ ఇప్పుడు చాలా వరకు సర్వేలు వస్తున్న దాని ప్రకారం ఏంటంటే జగన్ సంబంధించిన దాని మీద టఫ్ ఎలక్షన్ జరిగిందని, అక్కడ కూటమికి అంటే ప్రధానంగా తెలుగుదేశం, జనసేనకి వైఎస్ఆర్సీపీకి మధ్య జరిగిన ఎలక్షన్స్ లో ఒక ఎడ్జ్ అనేది ఒక టీడీపీకి ఉంటది అనేది పెద్ద ఎత్తున కొంత ప్రచారం జరుగుతుంది. జగన్ కొంచెము డీలా పడతాడని ఉంది. కానీ అక్కడున్న వాస్తవం ఏం చూడాలి అంటే అది వైసీపీ ఎంపీలు గెలిచినా లేదు, ఇక్కడ బీజేపీకి సంబంధించి సపోర్ట్ ఏదైతే ఉన్నా ఎవరైతే టీడీపీ సంబంధించిన ఎంపీలు గెలిచినా గానీ అది అంతిమంగా బీజేపీకి సంబంధించి డైరెక్ట్ గా గెలిచే ఏం లేదు. ఆడ పోయినసారి ఒక్క ఎంపీ కూడా లేదు. ఆ మాటకి వస్తే ఏపీలో ఉందా? ఒక్క ఎంపీ లేకుండా రిమోట్ కంట్రోల్ చేసింది ఏపీని. అంటే ఇక్కడున్న ప్రాంతీయ పార్టీలు బీజేపీ కంట్రోల్లో ఉన్నాయి. జగన్ జైలుకు పోతాడనే భయం ఉంది, చంద్రబాబు నాయుడు జైలుకు పోతాడనే భయం ఉంది. వీళ్ళిద్దరూ అంతిమంగా బీజేపీకి దాసోహం అంటున్నారు. ఇప్పుడు బీజేపీ ప్రభావం ఉందా? ఇప్పుడు ఎలక్షన్స్ లో కూడా ఒకళ్ళ వ్యతిరేకతతో ఒకళ్ళు టీడీపీకి ఇంట గెలిస్తే అది ఎవరైతే జగన్ ఉన్నాడో జగన్ వ్యతిరేకత టీడీపీకి ఉపయోగపడినట్టు తప్ప అక్కడేదో నరేంద్ర మోడీ పెద్ద ఎత్తున ప్రభావం చూపి అక్కడ సీట్లు గెలిపించడానికి, కూటమి గెలిపించడానికి కూడా కూటమి మేనిఫెస్టో పట్టుకోలేదు కదా బీజేపీ లీడర్లు. అసలు ముస్లిం రిజర్వేషన్ల గురించి ఇక్కడ వ్యతిరేకించింది బీజేపీ. అదే ముస్లిం రిజర్వేషన్ అమలు చేస్తామని అక్కడ కూటమి మేనిఫెస్టోలో పెట్టింది. వాళ్ళు ఏదైతే డిమాండ్లు పెట్టారో ఒక్క డిమాండ్ కూడా నరేంద్ర మోడీ సమర్థించలే. అంతెందుకు పవన్ కళ్యాణ్ పాచిపోయిన లడ్డు ఇచ్చిండని పోయినసారి ఎంత పెద్ద ఎత్తున తిట్టిండు నరేంద్ర మోడీని. చంద్రబాబు పెద్ద ఎత్తున ప్రత్యేక హోదా ఇవ్వలేదని నరేంద్ర మోడీని ఎంతగానో తిట్టిండు. బీజేపీ అనేది ఆంధ్రాకి ఎట్టి పరిస్థితుల్లో ఏ లాభం చేయలే. పోలవరం ప్రాజెక్టుకి సంబంధించిన ఇష్యూలో చేయలేదు, ప్రత్యేక హోదా ఇష్యూలో చేయలేదు. వాళ్ళు విశాఖని ప్లాంట్ ను అమ్మేయటానికి ప్రయత్నం చేశారు. రాయలసీమ అభివృద్ధి కోసం ఏ రకమైన నిధులు ఇవ్వలేదు.
ఆ రకంగా చూస్తే ఆంధ్రాకి ద్రోహం చేసిన పార్టీ బీజేపీ. కానీ అక్కడకు ప్రాంతీయ పార్టీలు తమ స్వార్థం కోసం, అది టీడీపీ అని కావచ్చు, వైఎస్ఆర్సీపీ అని కావచ్చు, ఈ రెండు పార్టీలు తమ స్వార్థం కోసం గతంలో చేసిన అవినీతి వల్ల నరేంద్ర మోడీ సిబిఐని, ఈడీని వీటిని ఉపయోగించుకొని అందరిని జైల్లో పెడుతుంది. కాబట్టి వీళ్ళిద్దరు ఎక్కడ జైల్లోకి పోబడిద్దామని వీళ్ళు బీజేపీకి దాసం అవుతున్నారు తప్ప వేరే అక్కడ ఏమీ లేదు అనేది స్పష్టం. కాబట్టి ఇప్పుడు కూటమిలో బీజేపీ కొన్ని సీట్లు పోటీ చేసింది, ఆ సీట్లు గెలుస్తుందనే నమ్మకం కూడా లేదు. కాబట్టి ప్రధానంగా ఏపీకి సంబంధించిన ఒక ప్రత్యేకమైన ప్రాంతీయ పార్టీల వైఫల్యం అనేది అక్కడ బీజేపీకి సంబంధించిన ఒక పాజిటివ్ గా ముందుకు రావడానికి ఉంటుంది. రేపు ఒకళ్ళ సీట్లు తగ్గితే, నరేంద్ర మోడీకి సీట్లు తగ్గితే అటు చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేయొచ్చు గెలిస్తే, లేదు జగన్ ఎంపీ సీట్లు గెలిచినా జగన్ చేయొచ్చు. అయితే ఇప్పుడు ఒకటి వినిపిస్తుంది ఏంటంటే జగన్ పట్ల బీజేపీ తీవ్రమైన వ్యతిరేకత వ్యవహరిస్తుంది కాబట్టి బీజేపీ సార్ డైరెక్ట్ గా టీడీపీకి కూటమిలో సపోర్ట్ చేసింది కాబట్టి జగన్ ఎక్కువ ఎంపీ సీట్లు గెలిస్తే ఒకళ్ళ బెంచ్ మార్క్ లో అటు ఇండియా కూటమికి ఇటు బీజేపీకి మధ్య తేడా వస్తే ఎవరి వైపు నిలబడతారని ఒక ప్రశ్న ఇస్తే అప్పుడు అనివార్యంగా ఇండియా కూటమికే సపోర్ట్ చేస్తారని ఒక వాళ్ళకి సంబంధించిన వైసీపీ క్యాడర్ కూడా అక్కడక్కడ మాట్లాడుతున్నారు. కొంతమంది అభ్యర్థులు కూడా అట్లా రకాల అక్కడ ప్రచారం చేసుకున్న పరిస్థితి. ఎందుకంటే కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్సీపీ విడిపోయింది కాబట్టి ఒకవేళ బీజేపీ అధికారంలోకి రాకుండా ఉండాల్సిన ఒక పరిస్థితి వస్తే, తక్కువ సీట్లే వస్తే అది ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా ఇండియా కూటమి వైపు నిలబడిద్ది అనేది ఒక పెద్ద ఎత్తున అక్కడ ఒక ప్రచారం కూడా వస్తుంది. చూడాలి మనం ఆ ఎలక్షన్ లో వచ్చే దాన్ని బట్టి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది.